మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సుమారు 350 ఎకరాల్లో నిర్మితమై ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరవేసిన ఐటీఎం యూనివర్సిటీ తమ సేవలను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఒంగోలు పట్టణంలోని రంగారాయుడు చెరువు వద్ద సౌత్ ఇండియా ఆథరైజ్డ్ కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ రవిశర్మ, అడ్మిషన్ కోఆర్డినేటర్ ఆశీష్ గార్గ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం రవిశర్మ మాట్లాడుతూ 24 దేశాల్లో 131 కోర్సుల్లో 12,000 మంది విద్యార్థులను కలిగి ఉందని అన్నారు. 1997వ సంవత్సరంలో కళాశాలగా ప్రారంభమై నేడు విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుందని తెలిపారు. ఇతర దేశాల నుండి ఎంతోమంది విద్యార్థులు ఐటీఎం యూనివర్సిటీ నందు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ఒంగోలు బ్రాంచ్ ఆఫీసర్ సుమంత్ మాట్లాడుతూ దక్షిణ భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తున్నామని తెలిపారు. ఇంటర్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఐటీఎం యూనివర్సిటీని ఎంచుకొని మంచి భవిష్యత్తును పొందవచ్చునని అన్నారు. అత్యధిక మంది విద్యార్థులకు జాతీయ కంపెనీల నందు ఉద్యోగ అవకాశాలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, డాక్టర్ వెంకట శివప్రసాద్, దొంతుల కిషోర్ నాయుడు, సాయి కిరణ్, సాయి తేజ, రాము తదితరులు పాల్గొన్నారు. So you will ask questions or I should speak directly? First of all, as a university in South, Sumanji is the authorized person for doing admissions in Ongole. ITM University is a university which is 28 years old. We are in Gwalior, the central part of India, Madhya Pradesh. We are offering 19 different departments, and in these departments we have 131 different courses. We have certificate courses, we have graduation, we have post-graduation. We are offering PhD also in 20 different streams. ITM is one of the top private universities in central India. We are NAC, we are NBA accredited, ICAR accredited. We are going for the renewal process of this. As of now, ITM University has students from 24 countries and from whole part of India. We have 12,000 students studying with us. We started this group in 1997 and initially we were working as a college, and in 2011 we converted our colleges into university. So we are enjoying the status of this university since 2011. As in university, ITM University is receiving very warm response from South India, entire South India, and my message is for the parents, because ITM University is not only for education, we are providing education and a very good facilities, means for the South Indian student is include foods, medical facilities and placements, trainings, everything. So I guess this is ITM University is away from the home, there is a home for South students. So for any query you can connect to the office. It is in Ongole, taken care by Sumanji. తెలుగు ప్రజలందరికీ కూడా, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా, ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారో వాళ్ళ పిల్లలందరినీ కూడా ఏదో ఒక ప్రముఖ యూనివర్సిటీలో జాయిన్ చేయించాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్లో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అది ఒక సేఫెస్ట్ ప్లేసు. పర్టికులర్గా మన సౌత్ ఇండియా నుంచి ఎంతోమంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. అందరూ కూడా ఏం చేస్తున్నారు, అగ్రికల్చర్ బీఎస్సీలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అక్కడే మన ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మన ఆంధ్ర తెలంగాణ పిల్లలందరూ కూడా తక్కువ ప్యాకేజీలో మినిమం ఏదైతే ఉందో ఫుడ్, ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ప్లేస్మెంట్, కెరియర్ డెవలప్మెంట్ వరకు కూడా తక్కువ ప్యాకేజీలో ఇస్తున్న ఒకే ఒక ప్రముఖ యూనివర్సిటీ ఐటీఎం గ్వాలియర్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఈ అవకాశాన్ని మన ఆంధ్ర తెలంగాణ పిల్లలందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అక్కడ వెళ్ళిన తర్వాత ఆంధ్ర ఫుడ్ అనేది కూడా మనకు అక్కడ సపరేట్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. పిల్లలకి అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, హాస్టల్స్లో కానీ లేదు స్టేయింగ్లో కానీ ఏ ప్రాబ్లం కూడా ఉండదు. డైలీ ఈవినింగ్ 6 to 8 స్టడీ అవర్స్ అనేవి కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంటంటే గుంటూరు, నెల్లూరు, మన ప్రకాశం జిల్లా, ఈ 3 జిల్లాల నుంచి ఎవరైనా స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది బయటికి వెళ్ళి చదువుతుంటారు ఇంటర్మీడియట్ వాళ్ళు. అలా ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరలో మనకు ఆఫీస్ ఉండాలని సుమంత్ గారు ఒక్కరైతేనే దీన్ని ఫుల్ఫిల్గా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించి డైరెక్ట్ మన యూనివర్సిటీ యొక్క ఆదరేషన్ సుమంత్ గారికి ఇచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ల్యాబ్స్, లైబ్రరీస్, సెంట్రలైజ్డ్ ఏసీ లైబ్రరీస్, సెంట్రలైజ్డ్ ఏసీ క్లాస్ రూమ్స్ కానివ్వండి, జిమ్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించిన గ్రౌండ్స్ కానివ్వండి, ఇండోర్ స్టేడియమ్స్, అవుట్డోర్ స్టేడియమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత ప్లేస్మెంట్స్, పిల్లలు ఇంజనీరింగ్ యూనివర్సిటీకి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు సార్. సో ఆ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడానికి మ్యాక్సిమం మనం ఐటీఎం యూనివర్సిటీకి ఒక 2000 మెంబర్స్ని పర్ ఇయర్ తీసుకుంటున్నాం సార్ అన్ని కోర్సుల మీద. ఇక్కడ ఆ 2000 మెంబర్స్ని ప్లేస్ చేయడానికి మనకి 800 కంపెనీస్ ప్లస్ ఉన్నాయి సార్ ఎంఓఈస్ తోటి.
దాంతోపాటు టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్ తోటి కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఆల్మోస్ట్ 24 కంట్రీస్ నుంచి పిల్లలు చదవటం ఒకటి, త్రూఅవుట్ ఇండియా నుంచి ప్రతి స్టేట్ నుంచి పిల్లలు ఉండటం ఒకటి. మన పిల్లలు 80% 90% థియరీలో మార్కులు వచ్చినా కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారు. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే మనం డిఫరెంట్ స్టేట్స్ ఉన్న పిల్లలందరితోటి అటాచ్ చేసినప్పుడు వీళ్ళకి ఉండే కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఒకటే ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా డెవలప్ చేసుకోగలుగుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా డెవలప్ అవుతాయి, ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేస్తారు. సో ఓవరాల్గా 2000 మందికి 800 కంపెనీలు ఉండటం వలన ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఏ స్టూడెంట్ టు గెట్ ఏ జాబ్ సార్. సో 100% జాబ్ ప్లేస్మెంట్కి ఛాన్స్ ఉన్న యూనివర్సిటీ ITM యూనివర్సిటీ. 350 acres బిగ్గెస్ట్ క్యాంపస్, వెరీ సెక్యూర్డ్ ఏరియా. గ్వాలియర్ అనేది కంటోన్మెంట్ ఏరియా, హైలీ మిలిటరీ కంట్రోల్లో ఉండేటువంటి ఒక ఏరియా. సెక్యూరిటీ బాగుంటుంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఖచ్చితంగా 4 years కాలేజీ క్యాంపస్లోనే ఉండాలి, హాస్టల్లోనే. ఇంకొక సెక్యూరిటీ బేస్ అది.